ప్రైజ్ దాలండి. అందరికీ వందనాలు ప్రభు పేరిట. సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 34వ వచనం. యుద్ధమునకు పోయిన వాని భాగమెంతో సామాను నొద్ద నిలిచిన వాని భాగం అంతే అనే వాడుక మాట. సమూయేలు గ్రంథము 30వ అధ్యాయంలో 24వ వచనంలో రాయబడి ఉంది వాక్యము. దావీదు మరి రాజుగా పట్టాభిషేకమైన తర్వాతకి దావీదు సిగ్లకు తను 3 రోజులు మరి దేశ సంచారం వెళ్ళి తర్వాతకి సిగ్లకు వచ్చినప్పుడు మరి అమాలేకుల చేత మరి ఆ పట్టణం అంతా కాల్చివేయబడి దావీదు యొక్క భార్యలు తన చుట్టూ ఉన్న వారి యొక్క భార్యలు పిల్లలు సమస్తాన్ని అమాలేకులు దోచుకొని చెరపట్టబడి మరి వారి దేశానికి తీసుకువెళ్ళడం జరిగింది. ఆ సమయంలో దావీదు ఆ స్థితిని చూసి చాలా వేదనకరమైన పరిస్థితుల్లో నిలుచున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వారందరూ మరి ఆ వేదనకరమైన పరిస్థితిని భరించలేక మనము దావీదును రాళ్ళు రువి చంపుదము రండి అని అంత వేదనతో దావీదు పైకి మరి వారు లేవడం జరిగింది. ప్రియా దేవుని జనాంగమా, అదే దావీదుని ప్రజలు దావీదుకి 10,000 కొలది సౌలుకి 1,000 కొలదని పోరారు. మరి మనుషులు చూసుకున్నట్లయితే మన జీవితము విజయ పదంలో నడిచినప్పుడు పొగుడుతారు. ఆపత్కాల పరిస్థితుల్లో మన జీవితం చిక్కుకున్నప్పుడు మరి మన వల్ల మరి మనము వారికి మరి డైరెక్ట్గా ఏ అపాయం చేయకపోయినా మన వల్ల మరి మేలు జరగలేదనే ఉద్దేశంతో రాళ్ళు రువే వాళ్ళు ఉంటారు. విశ్వాసమైన నీవు నీ జీవిత ప్రయాణంలో నీ జీవితం విజయపదంలో ఉన్న మరి కృంగుబాటు స్థితిలో ఉన్న మనుషులు పొగిడిన పొగడ్తలకు వేసే రాళ్ళ లాంటి ఆ నిందలకు భయపడాల్సిన అవసరం లేదు దేవుని జనాంగమా. ఎందుకంటే మరి మనుషులు స్వార్థపరులు. వాళ్ళకి మేలుంటే వాళ్ళకి మంచి జరిగితే వాళ్ళు పొగుడుతారు. కానీ మన వల్ల ఏ ఉపయోగం లేకపోతే అదే మనుషులు తులనాడి రాళ్ళు విసురుతారు. కాబట్టి మనుషుల వైపు కాదు మనం చూసేది, ఈ లోకం వైపు కాదు ప్రియ దేవుని జనాంగమా. మనము దేవుణ్ణి తెలుసుకొని ఆత్మనేత్రాలు తెరవబడిన మనము ప్రభు వైపు చూడడము. మరి దావీదు ఎలాగైతే గొలియాతు పైన యుద్ధంకి వెళ్ళినప్పుడు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని వెళ్ళాడు, మరి అలాగే సిగ్లకును కాల్చివేసినప్పుడు దావీదు ప్రభు యొద్ద విచారించి, ప్రభువా నా సమస్తము దోచుకోబడింది, నేను వారిని తరుముతే నీవు వారిని నా చేతికి అప్పగిస్తావా అన్నప్పుడు ప్రభు నువ్వు వెళ్ళి తరుము, నేను వారిని నీ చేతికి అప్పగిస్తానని చెప్పడం జరిగింది. అవును ప్రియ దేవుని జనాంగమా, మనము బలహీన సమయంలో ఉన్నప్పుడు, భయము మన చుట్టూ ఆవరించినప్పుడు, ఓటమి మన చుట్టూ ఆవరించినప్పుడు మనము దేవుని యొద్ద విచారించడం అనేది క్రైస్తవుల యొక్క గొప్ప జీవితానికి అది ఒక నాంది. మనం దేవుని యొద్ద విచారించినప్పుడు ఆయన చెయ్యి విరిచే దేవుడు కాదు. దేవుని యొద్ద విచారించినప్పుడు ఆయన మార్గం చూపని దేవుడు కాదు. దావీదుకి ఎలాగైతే నీవు తరుము వారిని నీ చేతికి అప్పగిస్తానని ఎలాగైతే చెప్పాడో అలాగే మనం కూడా ఆపత్కాల పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని యొద్ద విచారిస్తే మార్గం చూపే దేవుడే ఉన్నారు. దావీదు దేవుని యొద్ద విచారించి ప్రియా దేవుని జనాంగమా తన యొక్క చెరపట్టబడిన తన దేశస్తులను తన భార్యలను తెచ్చుకోవడానికి దేవుడు ఒక మాట చెప్పారు. కానీ ఎలా విడిపించుకోబడాలి, వారిని ఏ మార్గం గుండా వెళ్ళారు అవన్నీ ఏమి బయలుపరచలేదు. కానీ ప్రభు దావీదు యొక్క ప్రార్థనకు జవాబుగా అన్ని సిద్ధపరిచుంచారు. వారు వెళ్తూ ఉండగా దేవుణ్ణి విచారించి వెళ్తూ ఉండగా జయ జీవితం సాధించడానికి ఒక వ్యక్తి పొలంలో కాయల పడడం జరిగింది. ఆ వ్యక్తి 3 రోజులు ఆహార పదార్థాలు తినకుండా ఉంటే ఆ వ్యక్తికి ఆహార పదార్థాలు ఇచ్చి ఎవరు ఆ వ్యక్తిని అడిగినప్పుడు, నేను అమాలేకుల చేత పట్టబడిన వ్యక్తిని, నేను ఐగుప్తియుణ్ణి, కానీ నన్ను అమాలేకులు బానిసగా పట్టుకొని బానిసగా చేసుకున్నారు, నేను కాయలా పడ్డాను కాబట్టి నన్ను ఈ స్థితిలో వదిలివేశారని చెప్పడం జరిగింది. ఆ యజమానుడు
కాయిలా పడినప్పుడు పనికిరాని వ్యక్తిని వదిలివేశాడు. కానీ పనికిరాని మన నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వదిలే దేవుడు మన పరలోకపు యజమాని కాదు. ఆ వ్యక్తిని ద్వారా మార్గము మరి దావీదు అడుగుతాడు, నీవు చూపించగలవా మాకు మార్గము, మా సమస్తాన్ని మా భార్యలను తెచ్చుకోవడానికి అన్నప్పుడు ఆ వ్యక్తి, నేను చూపిస్తాను, నా యజమానుడికి నన్ను అప్పచెప్పకు, నన్ను నీవు చంపివేయొద్దని వేడుకున్నప్పుడు ఆయనకిచ్చిన ఆ మాటను పట్టుకొని దావీదు ఆ వ్యక్తి జాడ చూపించినప్పుడు సిగ్లకుని కాల్చివేసిన అమాలేకులపై దండెత్తి అమాలేకులను అందరినీ హతము చేసి మరి ఒక యవ్వనస్తులు 200 మంది గుర్రముల పైన పారిపోయారంట. మిగతా మొత్తం సిగ్లకుని దోచుకున్న అమాలేకులను అందరినీ చంపివేసి వారి యొక్క దావీదు యొక్క భార్యలను, చుట్టూ ఉన్న వారి యొక్క భార్యలను వారు మరి చెరపట్టబడిన ప్రతిదీ తీసుకొని రావడం జరిగింది. ఎప్పుడైతే దేవుని యొద్ద విచారించి దావీదు అడుగు ముందుకు వేసాడో దేవుడు విజయం ఇవ్వడం జరిగింది. అతను తీసుకొచ్చిన సమస్తంలో వారికి కూడా ఇవ్వడం జరిగింది. అంటే నీవు ఒకవేళ నిస్సహాయ స్థితిలో ఉన్నావా, కదలలేని స్థితిలో ఉన్నావా, ఏమి చేయలేని స్థితిలో ఉన్నావా, నీవు ప్రార్థించు. అనేక ఆత్మల కోసం నువ్వు ప్రార్థించు. అనేకులను నువ్వు రక్షణలోకి నడిపించడానికి ప్రార్థించు. నీకే తలాంతులు లేకపోయినా నీవు ఒక ప్రార్థన మాత్రం చేసినా నీవు కూడా అలాగే ప్రతిఫలం పొందుకుంటావు. యుద్ధరంగంలో ఉన్న వ్యక్తి ఎలాగైతే ప్రతిఫలం పొందుకున్నాడో సామాను కాడ కాపలిగా ఉన్న వ్యక్తులు కూడా అలాగే ప్రతిఫలం పొందుకున్నారు. దేవుని దృష్టిలో ఇరువురు సమానంగా ప్రతిఫలం పొందుకున్నారు.